రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక నిందితులు విడుదలయ్యారు. 3 గంటల హైడ్రామా తర్వాత ముగ్గురు నిందితులు విడుదలయ్యారు. ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ, గోవిందప్పలు విడుదలయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. అయ్యా, థ్యాంక్ యూ దేవిక. వైకాపా హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 48 మందిపై అభియోగాలు నమోదు చేసినటువంటి సిట్ దీంట్లో 18 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ 18 మంది కూడా బెయిల్ పిటిషన్ల కోసం అని చెప్పి దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు కోర్టు కూడా వాటిని తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏసీబీ కోర్టు ఇందులో నిందితులుగా ఉన్నటువంటి ఒక ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. ధనుంజయ రెడ్డి A31, కృష్ణమోహన్ రెడ్డి A32, గోవిందప్ప, బాలాజీ A33లకు బెయిల్ ఇస్తూ నిన్న న్యాయాధికారి భాస్కర్ రావు తీర్పును వెల్లడించారు. బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై గత వారం రోజులుగా ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా ముగిసనున్న నేపథ్యంలో తాజాగా ఈ బెయిల్ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. బెయిల్ ఇచ్చే క్రమంలో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, పాస్పోర్ట్లు కోర్టులోనే సరెండర్ చేయాలని, ఫోన్లో అందుబాటులో ఉండాలని, ప్రతి వాయిదాకు తప్పకుండా హాజరు కావాలని చెప్పి కూడా బెయిల్పై విడుదలైనటువంటి నిందితులకు ఇతరులతోటి ఎలాంటి సంబంధాలు కూడా పెట్టుకోకుండా ఉండాలని చెప్పి కూడా షరతులు విధించారు. ఈ ఏడాది మే 16వ తారీఖున A31, A32 అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ కారాగారంలోనే వీరు రిమాండ్ లో ఉన్నారు. A33ని మే 13వ తారీఖున సిట్ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన రిమాండ్ లో ఉన్నారు. ముగ్గురు నిందితులు బెయిల్ ఆర్డర్లు తీసుకొని వారి తరపున న్యాయవాదులు కోర్టుకి వెళ్లడంతో నిన్న సమయం అయిపోయింది కాబట్టి నిన్న బెయిల్ ఇవ్వమని చెప్పారు. 3 గంటల హైడ్రామా తర్వాత వారిని ఎట్టికేలకు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.